హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్లోని ఈ వీడియోలో చూడండి అజ్మీర్ దర్గా నేను టూర్కి వెళ్ళానండి. చూడండి అజ్మీర్ దర్గా మొత్తం చూపిస్తాను. ఎక్కడ దర్గాలో ప్లేసెస్ ఎలా ఉండే దర్గా ఎలా మొత్తం చూపిస్తాను. ఆ తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా చూపిస్తానండి. అజ్మీర్లో ఫుడ్ ఐటమ్ ఫేమస్ అండి, చాలా రకాల ఫేమస్ ఉంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్ బిర్యానీ మనకు ఆడ కేజీ లెక్కన అమ్ముతారు. మొత్తం డీటెయిల్గా చూపిస్తాను, ఏమేమి తిన్నాను ఆడ మొత్తం డీటెయిల్గా ఫుడ్ ఐటమ్స్ అని చూడండి. అజ్మీర్ రైల్వే స్టేషన్ అజ్మీర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అజ్మీర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇది అజ్మీర్ రైల్వే స్టేషన్. ఇది చూడండి ఎలా ఉందో. ఇది అజ్మీర్ రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, అజ్మీర్లో ఉన్నాం. ఇప్పుడు మేము అజ్మీర్లో రూమ్ తీసుకున్నాం. ఇదే రూమ్ మాది. ఓకే, నలుగురు మనకు నిద్రపోవచ్చు, నలుగురు స్టే చేయొచ్చు. అటు పక్క నలుగురు, కింది పక్క నలుగురు మొత్తం. ఇప్పుడు మనం బిర్యానీ తినడానికి వెళ్దాం, బజార్లోకి వెళ్దాం. బిర్యానీ మనకు వచ్చి బిర్యానీ ఇక్కడ వచ్చి కేజీ వచ్చి 240 రూపాయలు ఉంది. అంటే మనకు హాఫ్ కిలో వచ్చి 120 రూపాయలు. ఆ విధంగా మనకు కిలో లెక్కన ఇస్తారు ఇక్కడ, మనకు ప్లేట్ లెక్కనట్లు ఇవ్వరు. ఓకే, పోయి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. అజ్మీర్ దర్గా వీధి ఇది. చూడండి ఇట్లా ఉంటుంది మనకు మొత్తం బజార్. ఇక్కడ మొత్తం బజార్లో ఉంటుంది. ఓకే, మనం బజార్లోకి వెళ్దాం, భోజనం టేస్ట్ చూద్దాం. భోజనం ఎలా అని చెప్తాను. బిర్యానీ ఇదే బిర్యానీ హోటల్ ఇలా ఉంటుంది. బిర్యానీ హోటల్ లోపల మనకు ఇలా ఉంటుంది. ఇది షర్బత్. ఇది అజ్మీర్లో దర్గా ఎంత ఫేమస్, బిర్యానీ ఫేమస్. ఆ తర్వాత చూడండి షాపింగ్ కూడా ఫేమస్ అండి. ఎక్కువ మంది షాపింగ్ కోసం వస్తారు. అన్నీ చాలా తక్కువ ధరలో దొరుకుతాయి మనకు. జుమ్మేరత్ బజార్ లాగా బజార్ కూడా ఉంటుందండి. ఆ బజార్ వచ్చి ప్రతిరోజు నైట్ మనకు 11 నుంచి లేదంటే 1 గంట నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే దర్గా. లోపలికి పోవాలా, మళ్ళీ పోదాం లోపలికి. ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి, షాపులు అండి మొత్తం. చూడండి ఎలా ఉండదు. దర్గా మటుకు సూపర్గా ఉంటుందండి. లోపల మనకు చాలా పెద్ద దర్గా ఇది. లోపల ప్లేసెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత పోదాం. ఫస్ట్ మనం భోజనం చేసిన తర్వాత కొంచెం బయట తిరిగిన తర్వాత మళ్ళీ పోదాం. అంతా నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ అంతా. ఇది మటన్ లివర్ అనుకుంటాను, కర్రీ, పరోటా, పూరి. ఇక్కడ మొత్తం నాన్ వెజ్, ఫిష్ అన్నీ ఉన్నాయి. 12 ప్లేట్లు బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. ఒక ప్లేటు 4 పీస్ వేస్తున్నారు, బిర్యానీ వేస్తున్నారు. ఈ విధంగా ఇదే ప్లేటు. ఇది 60 రూపాయలు ఒక ప్లేటు, 60 రూపీస్. చపాతీ, రోటీ, చికెన్. ये कितने का है? 90. ये है तो 100 की 3 अंटा. ये भाई चिकन पकौड़ा 90 का पाव किलो. 90 రూపాయలు 1/4 కిలో అంట. ఓకే ఓకే. ఇక్కడ చపాతీ కూడా ఉంది. పెద్ద రోటీ 10 రూపాయలే. బీఫ్ ఉంది. బీఫ్ వచ్చి 60 రూపీస్. చికెన్ వచ్చి 80 రూపీస్. చూద్దాం ఏదో ఆర్డర్ ఇస్తాం. ఓకే, ప్లేట్ ఇది 60 రూపీస్, 60 రూపాయలు. ఇది దీనిలో ఏదో పౌడర్ చల్లారు మనకు టేస్ట్ వచ్చేదానికి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇప్పుడు తిందాం బిర్యానీ. కొంచెం కారంగా ఉంది, మిరప్పొడి అనుకుంటా. స్పైసీ ఫుడ్. ఓకే, నాన్ వెజ్ పీస్. బాగుంది, ఇంకా స్పైస్ ఎక్కువ ఉంది. ఇది వచ్చి రొట్టి అండి. రొట్టి ఆర్డర్ చేశాను, తందూరి కాల్చింది. ఇది వచ్చి బీఫ్ కూర. మనం ఇది వచ్చి 60 రూపీస్, 60 రూపాయలు. ఇది వచ్చి 10 రూపాయల రొట్టి, పెద్ద రొట్టి కూడా 2 తీసుకున్నాను. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. బాగానే ఉంది. 60 రూపాయలు. ఒక పీస్ చూద్దాం ఎలా ఉందో. లెగ్ పీస్ కూడా ఆర్డర్ పెట్టాను. లెగ్ పీస్ 30 రూపాయలు. టేస్ట్ చూద్దాం. లెగ్ పీస్ బాగుంది. బిర్యానీ ఎక్కువ తిన్నప్పుడు మనం థమ్స్అప్ కంపల్సరీ తాగాల్సిందే, లేదంటే అరగదు. నేను తిన్న ఫుడ్ ఐటమ్స్ మొత్తం బిల్లు కలిపి మొత్తం 250 రూపీస్ అయిందండి, 200 రూపాయలు అంతే. మొత్తం నేను తినింది 2 బిర్యానీ, ఒక చికెన్ పకోడా. ఆ తర్వాత మనం కూల్ డ్రింకు,
కొంచెం చపాతి, అది ఎక్కువ చపాతి బాగాలేదు, గట్టిగా ఉంది, అందువల్ల తినలేదు. మళ్ళీ బయటకు వస్తుంటే ఒక సోడా కనిపించింది, ఇది స్వీట్ సోడా, ఇది తాగానండి, చాలా సూపర్గా ఉంది. ఇది ట్రై చేయండి డెఫినెట్గా, మసాలా సోడా సార్ దీంట్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిన్న దర్గాకి వెళ్తున్నాము, పెద్ద దర్గా మళ్ళీ చూపిస్తానండి. చిన్న దర్గా ఎలా ఉంది, లొకేషన్ ఎలా ఉంది మొత్తం చూపిస్తాను. నైట్ టైం మనకు సూపర్గా ఉంటుంది లొకేషన్ అక్కడ. దర్గా మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. 10 వెళ్దాం, మనం ఆటోలో వెళ్తున్నాను, ఆటోలో జర్నీ బాగుంటుంది. ఎన్ సీట్లో కూర్చున్నాను నేను. 10 మరి చూడండి సర్కిల్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ చెట్టు అంట గుంజి జాడ అంట పేరు. ఈ చెట్టు మనం పండ్లు తింటే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ వాళ్ళకి పిల్లలు పుడతారంట. ఓకే, ఇక్కడ దర్గాలో చెప్తున్నారు. జరుగుంటుంది కొంతమందికి, కొంతమంది జరిగింది. ఫ్రెండ్స్, అజ్మీర్లో మనకు మొత్తం 2 దర్గాలు ఫేమస్ అండి. ఇది చిన్న దర్గా అండి, మెయిన్ దర్గా కూడా ఒకటి ఉంది కింద, అది రేపు పోదాం, రేపు చూపిస్తాను. ఈ దర్గా మటుకు సూపర్గా హైలైట్గా ఉంది, మొత్తం గోల్డ్తో మనకు కవరింగ్ చేసి చూడడానికి మటుకు చాలా అందంగా కనిపిస్తుంది. ఓకేనా, నాకైతే చాలా బాగా నచ్చింది దర్గా. ఎప్పుడైనా మీరు రావాలంటే రావచ్చు. ఈ దర్గాలో ఏంటంటే చూడండి, ఎవరైనా కోరికలతో వస్తే ఆ కోరికలు మీరు అంటే మనం కోరికలు కోరి మళ్ళీ అది కోరిక నెరవేరితే అది చెల్లించాలి. ఆ విధంగా నేనైతే కోరికలు ఏం కోరలేదు, నార్మల్గా వచ్చి దర్గాను చూసి వెళ్ళాను. దర్గా అయితే బాగుంది. ఓకేనా, మీరు ఏదైనా కోరుకోవాలంటే వచ్చి ట్రై చేయండి, డెఫినెట్ నెరవేరుతుందంట ఈ విధంగా. ఓకే, ఇక్కడ ఏంటంటే అంత డబ్బుతోనండి ముడిపడింది. ఈ దర్గాలో ఎక్కువ డబ్బులు అడుగుతూ ఉంటారు, ఎక్కడ ప్రతి చోట అంతేనండి. ఇప్పుడంతా డబ్బుతోనే ముడిపడింది అంత కాబట్టి. ఓకేనా, మీ ఇష్టం, అది ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, వాళ్ళు ఏం ఫోర్స్ ఏం చేయరు. ఈ విధంగా దర్గాలో అయితే నాకు బాగా నచ్చింది. ఈ విధంగా పిల్లలు లేని వాళ్ళు, లేదంటే పెళ్లి కాని వాళ్ళు, లేదంటే ఇంకా ఇతర ఏదైనా అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉన్నదండి. అజ్మీర్కి మీరు వస్తే కానీ ఇక్కడ బిర్యానీ ఫేమస్ అండి. నేనైతే బిర్యానీ తిన్నాను, మొత్తం నేను 2 సార్లు తిన్నాను బిర్యానీ. 3వసారి మనం అంత ట్రై చేయలేకపోయినాం, ఎందుకంటే మనకు ఏమలా బాడీ ఎఫెక్ట్ వస్తుందని. బిర్యానీ మనకు సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మనకు తూకం వేసి మనకు 1/4 కిలో మనకు 60 రూపాయలు, మనకు 1/2 కిలో వచ్చి మనకు 120 రూపీస్ ఈ విధంగా ఇస్తారు. ముక్కలు కూడా పర్లేదు వేస్తారు. నాకైతే స్పైసీ బిర్యానీ వేశారు. మీరు డెఫినెట్గా ఇటువంటి బిర్యానీ తినగాకుండా రెడ్గా ఉన్న బిర్యానీ వైట్గా తీసుకోండి, ఎందుకంటే చిన్న స్పైసీ లేదు ఇది. ఆయిల్ కూడా మనకు ఫుల్గా ఉంది ఆయిల్. ఇది తిన్నా మన బిన్న లావేకపోతాం, అంత స్పైసీ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టిఫిన్కి వచ్చాను. పొద్దున్నే ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను. ఇడ్లీ వచ్చి 10 రూపాయలు ఒక ఇడ్లీ, 4 ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను. ఓకే, చట్నీ టేస్ట్ బాగుంది అంటున్నారు మా వాళ్ళు తిని. ఓకే, ఇడ్లీ చట్నీ బాగుంది. పొద్దున్నే ఇడ్లీ టేస్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, అజ్మీర్ దర్గా ఇదే మంది. ఇప్పుడు మనం అజ్మీర్ దర్గాకి వెళ్దాం, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి దర్గా ఎలా చూపిస్తాను, కాకపోతే వీడియో తీనియరు, చూస్తాను, ట్రై చేస్తాను, మ్యాక్సిమం ఎంత అంతవరకు తీస్తాను వీడియో. చూడండి, ఇదే దర్గా, అజ్మీర్ దర్గా. దర్గా చుట్టూ ఇట్లా ఉంటుంది మనకు, ఇదే దర్గా. చూసారు, దర్గాలోకి వెళ్దాం ఇప్పుడు. చూడండి, పై వరకు చూడండి, ఇది దర్గా మనకు. ఫ్రెండ్స్, ఇదే మన మెయిన్ దర్గా. దర్గా మనం బయట సూపర్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల మనకు కెమెరా నాట్ అలౌట్, అయినా కొద్దిగా నేను జాగ్రత్తగా తీస్తున్నాను. చూడండి ఎలా ఉంటుంది దర్గా లోపల. ఈ విధంగా మనకు లోపల అన్ని ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. మనకు డ్రెస్సెస్ కానీ, శారీస్, ఇలా దేవుడికి సంబంధించిన సామాగ్రి అంతా అమ్ముతూ ఉంటారు. ఓకే, మన లోపల పోయి మనం చూపిస్తాను. చూడండి, చాలా పెద్ద దర్గా అండి ఇది. నేను చిన్నది అనుకున్నాను, బయట నుంచి చూస్తే లోపలికి పోతూ ఉంటే మనకు ఎక్కువ ప్లేస్ వస్తూనే ఉంది. ఎక్కువ ఇక్కడ షాపింగ్ ఎక్కువ ఉన్నది, అంటే ఇక్కడ చాలా ఐటమ్స్ దొరుకుతాయి మనకు దర్గా లోపల. ఇంకా కొన్ని చిన్న చిన్న దర్గాలు ఇంకా అవి ఉన్నాయి, అవి కూడా చూడండి మీరు. షాపులు మటుకు దండిగా ఉన్నాయి మనకు. खाली फुल डैमेज ना
ఇప్పుడు మనం మెయిన్ దర్గా అక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను. కాకపోతే ఏంటంటే లోపల మనకు కెమెరా నాటలోటు బయట నుంచి చూపిస్తాను, ఫోటో కూడా చూపిస్తాను. లోపల ఫోటో కూడా తీసాము సీక్రెట్గా కొద్దిగా చూపిస్తా. చూడండి దర్గా ఎలా ఉంటుందో కూడా చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి చాలా మంది కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. ఈ విధంగా కోరికలు కోరుతుంటారు. ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అది చెల్లిస్తుంటారు. చూడండి ఇది బయట మనం మెయిన్ దర్గా అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మనకు. ఇప్పుడు దర్గా లోపలికి వెళ్ళాలా. నేను ఇలా వీడియో తీస్తా ఉన్నప్పుడు పక్కన వచ్చి ఆపేశారు, అందువల్ల నేను తీయలేకపోయాను. మీకు దర్గా ఇది దర్గా బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మీకు దర్గా లోపల ఒక ఫోటో తీసాను సీక్రెట్గా వీడియో, కాబట్టి సరిగా పడలేదు. ఫోటో తీశాను, చూపిస్తా చూడండి. ఆ ఫోటో చూడండి, ఇదే దర్గా మెయిన్ దర్గా. ఈ విధంగా మనకు పూలతో మనకు అలంకరించి మనకు ఈ విధంగా ఉంటారు. ఫుల్ జనాభా ఉంటారు ఈ విధంగా. ఇది మెయిన్ దర్గా. ఓకే, దర్గా బయట మనకు చూడండి ఇక్కడ మనకు చాలా మంది ఇక్కడ భక్తులు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. ఆ తర్వాత ఇక్కడ నమాజ్ కూడా చదువుకోవచ్చు, దేవుని ప్రార్థిస్తాం. ఇది దర్గా బయట. ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. దర్గా మనకు పైన కనిపిస్తుంది గోపురము, మీరు గోపురాలు అంటారు కదా, ఈ విధంగా మనకు దర్గా ఇక్కడ నుంచి లొకేషన్ కూడా బాగుంటుంది. చాలా మంది ఈ విధంగా ముడుపులు చెల్లిస్తుంటారు. అంటే వాళ్ళు కోరికలు కోరుతారు కదా, ఏ విధంగా కొడతారో ఆ విధంగా చెల్లిస్తూ ఉంటారు. ఇదే ఖాజా గరీబ్ నవాజ్ ఇది మనకు మా దర్గా. ఇది ఇక్కడే వచ్చాను, లోపల వీడియో తీయలేకపోయాను. సరే ఓకే, ఇది దర్గా అండి. ఇది ఇలా ఉంటుంది మనకు. చూసారు కదా లొకేషన్ ఇలా ఉంటుంది. మొత్తం డీటెయిల్గా మీకు చూపించాను దర్గా ఎలా ఉంటుంది. దర్గా మొత్తం డీటెయిల్గా ఓకే, మొత్తం ప్లేస్ చూపించాను. ఇది వచ్చి అండి మా నమాజ్ చదువుతారండి ఇక్కడ, మసీద్ లాగా ఇది కూడా. ఈ ప్లేస్ మొత్తం చాలామంది ఇక్కడ నమాజ్ చదువుతూ ఉంటారు. ఓకే, ఎప్పుడైనా వచ్చి నమాజ్ చదువుకోవచ్చు. ఇక్కడ చాలామంది ఉంటారు ఇక్కడ. ఇదే మొత్తం డీటెయిల్గా తీసింది వీడియో. ఇక్కడ కెమెరాలు నాటాలు వద్దండి, ఎక్కువ వీడియోలు తీయకూడదు, అందువల్ల తీయలేకపోయాను. చూసారు కదా అజ్మీర్ ఖజాపీర్ గరీబ్ నవాజ్ దర్గా. ఇక్కడ మనకు చూడండి ఇక్కడ కోనేరు ఉంది. అప్పుడు ఇక్కడ వాటర్ మనం వాడుతున్నారు తాగేదానికంతా, ఇప్పుడు మూసేసినారు ఇది. ఓకే, ఇంకొక ప్లేస్ చూపిస్తారు చూడండి. దర్గా కాడ ఇక్కడ చాలా మంది భక్తులు ఇటుపక్క వచ్చి ఫోటోలు కానివ్వండి, ఇటుపక్క మనకు కూర్చొని ఉంటారు, ఎక్కువ దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ విధంగా అంటే వాళ్ళు కోరికలు కోరుకుంటారు ఈ పక్క. ఫ్రెండ్స్, ఈ దర్గాలో మనకు పెద్ద హుండీ ఉంటుందండి. ఇక్కడ భక్తులు కానుకలు చెల్లిస్తారు, బియ్యము డబ్బులు అని. ఈ డబ్బంతో మనం చూడండి ఇక్కడ ప్రసాదం తయారు చేస్తారు. ఆ ప్రసాదానికి ఇక్కడ ఫుల్ జనాభా ఇక్కడ దొరకరండి, అంత జనాభా ఉంటారు ఇక్కడ ఆ ప్రసాదం కోసం. మీరు చూసింటారు బకెట్లో తీసి ఇస్తుంటారు కదా, అదే ఇక్కడ అంత పెద్ద హుండీ అండి అది. ఆ హుండీలోనే మనకు ప్రసాదం తయారు చేస్తారు. ఓకే, లొకేషన్ చూడండి, చుట్టూరు చూస్తారు కదా ఏ విధంగా ఉందో. ఇది దర్గా బయట చూడండి ఏ విధంగా మన జనాలు ఎప్పుడు మనకు చాలా టైం చూశానండి నేను. మార్నింగ్ నైట్ టైం కూడా చూశాను. చాలా మంది జనాభా ఇలాగే ఉంటారు మనకు. నైట్ 2, 3 అయిపోయినా కూడా ఈ విధంగా తిరుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు మనం ఫుడ్ తినేసిన తర్వాత మన నెక్స్ట్ మన ట్రైన్ ఎక్కి మనం చూడండి ఆగ్రాకి వెళ్ళాలి. ఆగ్రాలో మనం తాజ్మహల్ చూపిస్తాను. తాజ్మహల్లో ఎర్రకోట, మనం ఆడ ముంతాజ్ బేగం మహల్ అన్నీ చూపిస్తానండి. ఓకే, ఇప్పుడు భోజనం ఇక్కడ మనం చూడండి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. బిర్యానీ మనకు ఫిష్ తీసుకున్నాను. ఫిష్ మనం మటన్ ఇవన్నీ తినేసాం. ఇక ఫిష్ ట్రై చేద్దాం అనుకున్నాను. ఓకే, బిర్యానీ మటుకు సూపర్ మస్తుగా ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది. అందుకే లాస్ట్ టైం బిర్యానీ టచ్ చేశాను. ఓకే, నేను సిమ్లా వీడియో కూడా తీశానండి. సిమ్లాలో పోయి లొకేషన్లో అక్కడ ఫుడ్ ఐటమ్స్ మొత్తం మీకు క్యారీ చేశానండి. ఆ వీడియో కూడా మీకు కావాలంటే చూపిస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. ఓకే, మీరు అజ్మీర్ చూశారు కదా ఈ విధంగా ఉంది. ఓకే, మీకు కావాలంటే చూడండి, ఇది నేను ఆగ్రా కూడా చూపించానండి. ఆగ్రాలో ఎక్కడెక్కడ లొకేషన్ ఎక్కడ ఏం ఫుడ్ ఐటమ్స్ మొత్తం తీశానండి. అవి కూడా మీరు కావాలంటే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉంది, టేస్ట్ అయితే నాకు అన్నీ బాగా నచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్తో ఇంకోసారి కలుసుకుందాం. మీ క్రియేటివ్ జిల్లాని అందరికీ బాయ్ ఫ్రెండ్స్.